నేను అసెంబ్లీలో అమరావతి రాజధానిగా ఉండాలంటూ మరి తీర్మానం చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ విషయంలో మరి ప్రభుత్వ వర్షన్ ప్రభుత్వానికి ఉంది కదా కూటమికి, మరి వైసీపీ దీనిపై ఎలాగ స్పందిస్తుంది ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ముందుగా అధికార పక్షం ఏమంటుంది? అమరావతి అజేయం, రాజధానిగా చట్టబద్ధతపై ఏకగ్రీవ తీర్మానం. శాసనసభలో చారిత్రాత్మక ఘట్టం. తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు 5:30 గంటల పాటు ఏకతాటిగా సభ్యుల ప్రసంగాలు కొనసాగాయట. ఆమోదించాక హుటాహుటినగా కేంద్రానికి ఈ తీర్మానాన్ని పంపించారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక చంద్రబాబు నాయుడు గారు ఏమని ప్రసంగించారు? అంగుళమైన రాజధానికి కదపలేరు అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మ, గుండె రెండు అమరావతినంట. 2028 ఆగస్టుకు పూర్తి చేసి ప్రధానితో ప్రారంభింపజేస్తాం. అసెంబ్లీలో చంద్రబాబు స్పష్టీకరణ. రాజధానిపై జగన్ ఊసలు వెళ్లి రాజకీయాలు చేశారని ఆయన మండిపడుతున్నారు. ఇంకా కూడా ఆయన ఏమంటున్నాడు? రాష్ట్ర విభజన సమయంలో సమన్వయం చేయాలని 2 ప్రాంతాలను గౌరవించాలని అడిగాం. అప్పుడు ఎంపీగా ఉన్న జగన్ పార్లమెంటులో ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు. కెమెరాలకు కూడా దొరకకుండా తప్పించుకొని తిరిగారు. తన వైఖరి ఏమిటో కూడా చెప్పలేని వ్యక్తి ఆయన. అంటే పూర్తిగా అప్పుడు ఆయన రాజకీయాల్లోకి రాలేదు. సరే, ఇక విషయం అది రాజకీయం కాబట్టి మనం పక్కన పెడితే 2014లో మీకు అధికారం ఇచ్చారు కదా ప్రజలు, మరి అప్పుడు కూడా పోలవరం ఈ 2 పూర్తి చేస్తానన్నారు కదా. సరే, 5 ఏళ్ల కాలంలో పూర్తి చేయలేకపోయారు. అసలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతేనే కదా ప్రజలు మిమ్మల్ని కాదని వైసీపీకి అధికారం కట్టబెట్టింది. మరి ఇంకొక విషయాన్ని చూస్తే అసలు మేము ఉమ్మడిగా పోటీ చేస్తామనే ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన మీరు 2019కి వచ్చేసరికి ఎవరి దారిని వారే అయిపోయారు. ముగ్గురుగా సింగిల్గా పోటీ చేస్తే మీ బలం ఏంటో మీకే తెలిసింది. సరే, ఇక అది మాట్లాడింది. ఇక తలో మాట మాట్లాడారు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? అమరావతి శాశ్వత రాజధాని అని డిసైడ్ చేశారు. చట్టసభల సాక్షిగా మేము చేస్తున్న వాగ్దానం ఇది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. అమరావతికి అనుకూలమో వ్యతిరేకమో జగన్ చెప్పాలని చెప్పి మన లోకేష్ మాట్లాడుతున్నారు. సరే, గత పాలకుల నిర్వాహకంతో రాష్ట్ర అభివృద్ధి 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని చెప్పి స్పీకర్ అయ్యన్న పాత్రుడు అంటున్నారు. సో దీని మీద ప్రతిపక్షం ఏమంటుంది, ప్రతిపక్షం ఏ విధంగా స్పందిస్తుంది అని మనం ఒకసారి చూస్తే ఇదంతా కూడా డైవర్షన్ డ్రామా. ఏదంతా కూడా రాజధాని అమరావతిగా తీర్మానం చేయటం అనేది కూడా డైవర్షన్లో భాగమేనని వైసీపీ అంటుంది. రాజధాని ప్రజా సమస్యలపై నుంచి దృష్టి మళ్లించడానికి సర్కారు ఈ పన్నాగం పన్నిందంట. ఇందులో భాగంగానే అమరావతికి చట్టబద్ధత పేరుతో వ్యక్తిగత దోషులు చేస్తున్నారని చెప్పి మండిపడుతుంది. చర్చ జరగాల్సింది రాజధాని అవినీతిపై అంటున్న ప్రజలు, మేధావులు వీళ్ళు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఏమంటే ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఇప్పటిదాకా ఎలా దోచుకున్నారో, ఎలా దోచుకోబోతున్నారో చర్చ జరగాలంట. అక్కడ జరగాల్సింది చర్చ. ఇక్కడ అమరావతి ఉండటమా లేకపోతే ఇది తీర్మానించడం కాదు, ఇది కూడా చర్చ జరగాలంటున్నారు. ఏ రైతుకు ఎక్కడ ఏ ప్లాట్ ఇచ్చారో చర్చ జరగాలి. ఇప్పటి వరకు ఫ్లాట్లు ఇవ్వకుండా మోసం చేయడంపై చర్చ జరగాలి. రాజధాని రైతులు సిఆర్డీఏ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటంపై చర్చ జరగాలి. 7 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్న భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు చూపలేకపోవడంపై చర్చ జరగాలి. 2వ 3వ విడత భూ సమీకరణ యత్నాలపై చర్చ జరగాలట. రాజధాని పేరుతో ఎంత అప్పు చేశారో, భవిష్యత్తులో ఇంకా ఎంత అప్పు చేస్తారో కూడా చెప్పమంటున్నారు. మీ అప్పుల్లోంచి ఎంత దోచుకున్నారో, ఎంత దోచుకోబోతున్నారో కూడా చర్చ జరగాలి. సూపర్ 6 హామీలపై కాంట్రాక్టర్ల కమిషన్లపైన కూడా చర్చ జరగాలట. రైతులు, విద్యార్థి, ఉద్యోగ వర్గాల సమస్యలపై చర్చ జరగాలి. ఇన్ని సమస్యలను గాలి కొదిలేసి ఒక్క జగన్ను తిట్టడానికి అసెంబ్లీ సమావేశమా అంటుంది వైసీపీ. అన్ని రంగాల్లో వైఫల్యం నుంచి తప్పించుకునేందుకే ఈ ఎత్తుగడ. కౌన్సిల్ను హాజరుపరచకుండా అసెంబ్లీలో మాత్రమే తీర్మానమా? గతంలో శాసనసభలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టి ఆమోదించిన తర్వాత శాసన మండలికి పంపించారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? శాసనసభలో ఆమోదించి మండలికి పంపకుండా డైరెక్ట్గా పార్లమెంట్కి పంపింది. ఇదే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్య. అలాగే ఇది వీళ్ళు ఆడుతున్నది ఇది. ఇప్పుడు 2వ విడత ల్యాండ్ పూలింగ్ కోసమే ఈ నాటకం అంట. రాజధాని చట్టబద్ధతకు మండలి ఆమోదం వద్దా? ఇదంతా ప్రజలను అమరావతి రైతులను మభ్యపెట్టే పన్నాగం. 6 గంటల అసెంబ్లీ సమావేశం జగన్ తిట్టడానికే పెట్టినట్టుందంట. అమరావతికి న్యాయం చేసింది వైఎస్ జగనే. వెస్ట్ బైపాస్ తెచ్చింది, గుంటూరు విజయవాడతో అమరావతిని లింక్ చేసింది ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. ఎవరు? మన పేర్ని నాని గారు. ఇక్కడ విషయం అంతా వీళ్ళు స్ట్రైట్గా చెప్పేది ఒకటే. ఇప్పుడు మళ్ళీ 2వ విడత 3వ విడత అని చెప్పి భూ సమీకరణ కోసం వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ మాట వినో లేకపోతే తెలుగుదేశం పార్టీ మద్దతుగా రైతులు రాజధాని అమరావతిగా ఉండాలంటూ 5 ఏళ్ల పాటు దీక్ష చేశారు. దీక్ష శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఇప్పుడు
ఈ 2వ విడత 3వ విడత భూ సమీకరణ అంటే వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. సో మొన్న దాని మీద మంత్రులు వచ్చి ఎమ్మెల్యేలు వచ్చి హామీలు కూడా ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ప్రతిపక్షం ఏమంటుంది, ఈ రైతులు నమ్మట్లేదు కాబట్టి మిమ్మల్ని ఈ తీర్మానాలు డ్రామాలు వేస్తున్నారు అని చెప్పి చెప్తుంది. నిజంగా మీరు చర్చ జరగాలనుకుంటే అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకి మీరు ఇళ్ల ప్లాట్లు ఇస్తున్నారు, అవి ఎక్కడున్నాయి? అలాగే రాజధాని అభివృద్ధిలో మీరు పెట్టిన ఖర్చు అంతా, మీరు తెచ్చిన అంతా అప్పులు తీసుకొచ్చి ఎక్కడెక్కడ కడుతున్నారు, గట్టి పాయింట్లో మొత్తానికి అడుగుతున్నారు. సో ఇది అధికార వర్షన్ అదైతే, ప్రతిపక్ష వర్షన్ ఇది. మరి తీర్మానం ఆమోదానికి పొందిద్దో లేకపోతే మళ్ళీ తిరిగి మండలిలో తీర్మానం చేసిన మన కేంద్రం వెనక పంపిద్దో మనం చూడాలి.